శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. ఆయన ఆ జన సమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సంగతి మాతో ఉంచి నడిపించి దీవించు. యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో దైవ పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన ప్రార్థనతోనే ఈ లోకములో పరిచర్య ప్రారంభించినట్లుగా చూడగలం. మన విశ్వాస జీవన ప్రయాణంలో అనిత్యము ప్రార్థిస్తూ అన్ని పనులు చేసుకుంటూ ప్రార్థన ద్వారా విజయంలోనూ, ప్రార్థన ద్వారా ఆనందమును, సంతోషమును పొందుకొనగలం. ఏకాంతముగా ప్రార్థన చేయడం, వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘములుగా అనునిత్యము ప్రార్థిస్తున్నప్పుడు అటు ప్రార్థన దేవుడు విని సమాధానమును, సంతోషమును, ఆరోగ్యము, ఆశీర్వాదం అనుగ్రహించే ప్రభు అన్నాడు. కాబట్టి అటు దేవుని కలిగి లోకంలో అనునిత్యము ప్రార్థిస్తూ దైవదేవుని పొందుకొని లోకంలో వరదలినట్లు పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుడు మనందరికి తోడై ఆమేన్. మౌనతుల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానించి దానికి అనన్య వీక్షిస్తున్న వారు కూడా దీవించి ఆశ్రయించి మాయం పొందమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైంది దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.